మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు ఒక హైదరాబాద్లో ఉన్న మరో ఆణిముత్యమైన కాలేజీ, ఎక్సలెంట్ థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్ అని మనం చెప్పొచ్చు. ఇది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది నెక్స్ట్ సిబిఐటి తర్వాత వాసవి అని మనం ప్రైవేట్ కాలేజీల్లో చెప్పొచ్చు. సెకండ్, థర్డ్ విఎన్ఆర్ అని చెప్పొచ్చు. ఈ కాలేజ్ గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఇది అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది. ఈ కాలేజీ 1982తో ఎస్టాబ్లిష్ చేశారు. అదే కాకుండా ఇది చూడండి, దీనికి మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరికి 42 lakhs 80 lakhs దాకా యావరేజ్ ప్యాకేజ్ వచ్చి దీని యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs ఉంది. 10 lakhs యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs ఉంది. టాపర్స్ అన్నీ మన సిబిఐటి విఎన్ఆర్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ విఎన్ఆర్ సిబిఐటి తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వాసవి చేస్తారు. వాసవి తర్వాతే హైదరాబాద్లో ఉన్న ఏ కాలేజీ అయినా, తెలంగాణలోనూ హైదరాబాద్లో ఉన్న ఏ కాలేజీలైనా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీకు వచ్చిన ర్యాంకుకు తగ్గట్టుగా ఇది కూడా మంచి కాలేజ్ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మీరు ఈ విషయం గమనించగలరు. ఈ వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా కొన్ని మంచి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. దీనిలో మనకి వీళ్ళు ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారో, ఇంటేక్ ఎంత ఉంది, అడ్మిషన్స్ ఎట్లా అవుతున్నాయో మనం డిపార్ట్మెంట్ వైజ్గా చూద్దాము. ఇది మనం సపోజ్ అడ్మిషన్స్కి వెళ్తే అడ్మిషన్ మాన్యువల్, అకాడమిక్స్ ఓకే, అకాడమిక్స్కి వెళ్దాం. కోర్సెస్ ఆఫర్డ్, మనం అకాడమిక్స్లో ఈ కోర్సెస్ ఆఫర్డ్ ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళ ఇంటేక్ ఎంత అనేది మనకి డీటెయిల్స్గా ఉంది. వీళ్ళ ఇంటేక్ చూస్తే మీరు సివిల్ ఇంజనీరింగ్ 60 seats, ఎక్కడైనా సివిల్ ఇంజనీరింగ్ 60 seats ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 60 seats, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 180 seats, 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ 60 seats, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 180 seats, అండ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఏఎంఎల్ అంటాం మనం దీన్ని. ఇది ఒక 60 seats. దీనికి ఎక్కువ లేదు. ఇది 2020లోనే మనకంటే 4 years అయింది వచ్చి. 4 years ఇది వచ్చింది. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 60 seats, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ INF, ద కోడ్ ఈజ్ INF, ఎంసెట్ కోడ్ INF. ఈ సీట్స్ అన్నీ ఉన్నాయి మనకి. సివిల్ ఇంజనీరింగ్ ఉంది 180, మెకానికల్ ఇంజనీరింగ్ 60, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్, సిఎస్ఎం, దీని ఎంసెట్ కోడ్ సిఎస్ఎం అంటారు. దీన్ని త్రిబుల్ ఇది సిఎస్ఎం అవుతుంది. ఈ విధంగా మనకి ఇంటేక్ అయితే ఉంది. ఈ ఇంటేక్లో మనకి ఈ ఎంసెట్ తెలంగాణ టీఎస్ ఎంసెట్ ద్వారా మాత్రమే ఇది ఫిల్ చేయడం జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ ద్వారా మాత్రమే. మేనేజ్మెంట్ కోటా అయితే దీనిలో మేనేజ్మెంట్ కోటా టీఎస్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్ ద్వారా కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. జేఈ మెయిన్ అంటే 97% పైన, 97, 98 మధ్యలో తీసుకుంటారు. దీన్ని క్యాట్ బి సీట్స్ అంటారు. వీటిని క్యాట్ బి సీట్స్ కూడా దీనిలో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనకి సిబిఐటిలో కూడా క్యాట్ బి సీట్స్ దొరుకుతాయి. జేఈ మెయిన్ బేస్ చేసుకుని మనకి దొరుకుతాయి సీట్స్. అదేవిధంగా దీనికి ఎంత కట్ ఆఫ్ ఉందో, ఎంత ఎంసెట్ కట్ ఆఫ్ ఉందో మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎంసెట్ షీట్ ఉంది, ఎక్సెల్ షీటు. దానిలో 1 by 1 ఏ కోర్సులు ఎంత ఉందో చూద్దాం. వాసవి కాలేజ్ ఆఫ్ ఇది డీసెంట్ కాలేజ్, నంబర్ 1 డీసెంట్ కాలేజ్ మనకి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీసెంట్ ఇంటేక్ నంబర్ 1 డీసెంట్. మనకి విఎన్ఆర్ అంటే ఇంటేక్ లార్జ్ ఇంటేక్, ఇక్కడ డీసెంట్ ఇంటేక్గా మనం చూడవచ్చు.
ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఈ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ అయినా మనకి అన్నిటికీ లాస్ట్ ర్యాంక్ అయినా దీనికి ఇక్కడ ఎవరైతే సివిల్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ విత్ లా విత్ మీకు పెద్ద ర్యాంక్ వచ్చి ఉంటే 1.5 lakh చివరి ర్యాంక్ వరకు లాస్ట్ ర్యాంక్ వరకు సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు. ఈ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చి మనకి ట్యూషన్ ఫీజు 1,40,000 ఉంది. అన్నిటికీ ఒకటే. ఇక్కడ కట్ ఆఫ్ అంటే సివిల్కి నో కట్ ఆఫ్ పర్ సివిల్. మీరు ఎలిజిబుల్ అయితే యూ కెన్ టేక్ ఇట్. మనకి సివిల్ 60 సీట్స్ ఉన్నాయి, ఇవి 60 సీట్స్ ఉన్నాయి, ఇవి 180 సీట్స్ ఉన్నాయి. ఇవి 180 సీట్స్. చూడండి స్టూడెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, డియర్ పేరెంట్స్, మీరు ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ 3,200 అదేవిధంగా బీసీఏ 8K అంటే ఈసారి మనకి 4K దాకా ఛాన్స్ ఉంది, అంటే సీట్స్ పెరిగినాయి కాబట్టి. ఇక్కడైతే దీనికి 9K దానికి ఛాన్స్ ఉంది, ఇది 12K దాకా ఛాన్స్ ఉంది, ఇది 5K దాకా అయితే మనకు ఛాన్స్ ఉంది. బీసీబీలో 5K వరకు ఛాన్స్ ఉంది, బీసీసీలో మనకి 15K దాకా ఛాన్స్ ఉంది, బీసీడీ ఇది 6K దాకా ఛాన్స్ ఉంది, ఇది మైనారిటీ సెక్షన్ 7K దాకా ఛాన్స్ ఉంది. ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ ఇది 21K దాకా మనకి కంప్యూటర్ సైన్స్ ఉంది. ఐ థింక్ ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్సీ లార్జ్ ర్యాంక్ అయినా మనకు పర్లేదు. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ ఇది 140 ట్యూషన్ ఫీజు అయితే ఎవరికైనా 140. ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయి, ఈడబ్ల్యూ జనరల్ కావాల్సి ఇది 4K దాకా ఈసారి రావచ్చు, మనకి 4K దాకా ఛాన్స్ ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ అండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ సిఎస్ఎం దీని కోడ్ వచ్చి మీరు జాగ్రత్తగా కోడ్లో అయితే చూడండి. మీరు ఇచ్చేటప్పుడు బిఫోర్ యువర్ పార్టిసిపేటింగ్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్లో మనం ఎంటర్ చేసేటప్పుడు ఈ సిఎస్ఎం సిఎస్సి కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది నంబర్ 2 అయితే ఇది నంబర్ 1, నంబర్ 2 సిఎస్ఎం 3839, ఇది 4K, ఇది 5K దాకా రావచ్చు, ఇది 8K, ఇది 14K, ఇది 7K దాకా రావచ్చు. బీసీసీ ఇది ఎంతైనా చెప్పలేము మనం, ఒక్కోసారి 10K కూడా రావచ్చు, చెప్పలేము. బీసీసీ ఇది 7K దాకా రావచ్చు. బీసీడీ వచ్చి బీసీది మైనారిటీ సెక్షన్ అండ్ ఎస్సీస్ ఇది వచ్చేసి కనీసం 20K దాకా ఈసారి 20K దాకా ఛాన్స్ ఉంది. అండ్ ఎస్టీ 27K ఇంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా పర్లేదు, ఇది 5K దాకా రావచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ 1,40,000. దిస్ ఈజ్ ద సిఎస్ఎం. సిఎస్ఎం తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇది మనకి 60 సీట్స్ ఉన్నాయి, ఇది 10K దాకా ఛాన్స్ ఉంది. ఓసీస్ మనకి వాసవిలో ఈసీ అయినా బెస్ట్. సపోజ్ ఇది నంబర్ 1, 2 అయితే 3, లేకపోతే 4 అయితే 5, ఈ రెండింటి మీద మధ్యలో తీసుకుంటారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈసీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్నాయి, బాగుంటుంది. ఈసీ ఇదైతే లార్జ్ ర్యాంక్ అయినా మనకు పర్లేదు. బీసీబీ 21K, బీసీసీ 8K, ఇక్కడ ఇది 10K అయింది. ఇది లార్జ్ బీసీసీ అయితే ఇక్కడ గర్ల్స్లు ఎక్కువ లేరు, ఇట 25K కూడా రావచ్చు. బీసీడీ 17K,
అదేవిధంగా బీసీఈ బాయ్స్ 24K అండ్ ఎస్సీ బాయ్స్ మీరు ఇక్కడ 50K కూడా ఈసారి మనకి అవైలబిలిటీ ఉండదు. 45K ఎస్టీ బాయ్స్ 55K ఈడబ్ల్యూఎస్ 10K. ఇది 1 lakh ట్యూషన్ ఫీజు వచ్చి 1,40,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది ఈసీ. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 60 సీట్స్ ఉంటాయి. ఇది 60 సీట్స్ ఉంటాయి. ఇది 20K దాకా రావచ్చు ఓసీలో. ఇది వచ్చి 90K బీసీఏ. ఇది కూడా బాగా లార్జ్ ర్యాంక్స్ వస్తే మనకి ఛాన్స్ ఉంది. ఈ 20K బీసీకి మనకి బీసీఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ అయితే 70K వచ్చినా ఎస్సీ రావచ్చు. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. ఇది మంచి కాలేజీ కాబట్టి. ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ 24K దాకా రావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకి ఇది ఇక్కడ ఎక్కువ మంది అయితే ఉండరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్సి తర్వాత సిఎస్ఏఎంఎల్ తర్వాత థర్డ్ వచ్చేది ఇది థర్డ్ అనుకోవచ్చు. ఇది ఫోర్త్. ఇది 6K. ఇది ఈ రెండు వచ్చి 7Kకి రావచ్చు ఈసారి. 17K బీసీఏ బీసీబీ. ఇది వచ్చి బీసీసీ 40K 11K. మీరు ఇవన్నీ మీరు గమనించవలసిందిగా నేను అబ్జర్వ్ చేయండి జస్ట్. తర్వాత ఇది ఏ కోర్స్ ఫీజు అయినా 1,40,000. సిబిఐటి వాస్విలో 1,40,000 ఉంటుంది. అదేవిధంగా మనకి లార్జ్ ర్యాంక్ ఎవరైతే మనకి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంకెవరికైతే ఇక్కడ మెకానికల్ ఇంట్రెస్ట్ మరి మెకానికల్ ఇంజనీరింగ్ లార్జ్ 30K క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అదేవిధంగా బీసీబీ బీసీడి ఫీజు దేనికైనా ఒకటే. ఓసీలకు కూడా ఇక్కడ 40-50Kకి రావడానికి మనకి స్కోప్ ఉంది. ఇవి స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. మీరు ఇచ్చేటప్పుడు కౌన్సిలింగ్లో మీరు లార్జ్ ర్యాంకు ఈ ర్యాంక్ అన్నీ మీరు ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ చేయాలో జాయిన్ అవ్వాలో డిసైడ్ చేసుకోండి. మంచి కాలేజీలు అయితే ఇలాంటి కాలేజీలు అయితే ఈసీ అని పర్లేదు, త్రిబుల్ అని పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి దిస్ ఈజ్ ద టైర్ 1 కాలేజ్. అదే మళ్ళీ మనం ఓకే, ఇది కట్ ఆఫ్గా ఉంది మనకి. ఈ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయి. మళ్ళీ కట్ ఆఫ్ ఓకే, కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మనకి కట్ ఆఫ్. ఓకే, ఇది కట్ ఆఫ్. ఇక్కడ మనకి మీరు దీనిలో కౌన్సిలింగ్లో వెళ్ళే ముందు మీరు ప్లేస్మెంట్ కూడా చెక్ చేసుకోండి. మీరు ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు నీట్గా ప్లేస్మెంట్ వెళితే మీకు ప్లేస్మెంట్ గూగుల్, కంప్యూటర్ సైన్స్, CSM2 ఇలా ప్రతిదీ ఇచ్చారు మనకి. 23 lakhs వరకు ఇవ్వటం జరిగింది. సిటీసీ, మైక్రోసాఫ్ట్ సిటీసీ 15 lakh, ఐటీ వాళ్ళకి కూడా మనకి ప్లేస్మెంట్స్ రావటం జరిగింది. ఇది 23-24 ఇది 20 లాస్ట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి ఈ విధంగా ప్లేస్మెంట్ రావటం. విజా ఇంటర్న్షిప్ కూడా వస్తుంది ఇక్కడ. సిస్కో ఇంటర్న్షిప్ 98K per month.
సిటీసీ మైక్రోసాఫ్ట్ అయితే 15 lakhs per annum, బోనస్ 5 lakhs, స్టాక్స్ ఎక్సలెంట్. అసలు ఐటీ వాళ్ళకి వచ్చింది, ఐటీ ఒక్క స్టూడెంట్స్ని తీసుకున్నారు. మనకి యావరేజ్ ప్యాకేజ్ అయితే 10 lakhs ఉంటుంది ఇక్కడ. ఇంటర్న్షిప్ డిఫరెంట్ కంపెనీస్ ఉంది. డీషా ఇది ఓల్డ్ కంపెనీ. అన్ని కంపెనీస్ చూడండి, మనకి ఇక్కడ టైం లేదు కాబట్టి. ఇక్కడ సేల్స్ ఫోర్స్, టీసీఎస్, ప్రైమ్, యాక్సెంచర్. అదేవిధంగా మనం లాస్ట్కి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 1 offer 302, నంబర్ ఆఫ్ స్టూడెంట్ 2 offers కూడా అక్కడ వస్తున్నాయి. నంబర్ ఆఫ్ స్టూడెంట్ విత్ 3 offers, నంబర్ ఆఫ్ 4 offers, టోటల్ 453 offers రావటం జరిగింది. ఓకే, మళ్ళీ ఇంకో పేజీకి వెళ్తే నెక్స్ట్ పేజీ కూడా ఉంది. ఇది లాస్ట్ పేజ్ ఎట్టుకుంటా. ఓకే, ఇది స్టూడెంట్స్. మీరు ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మీరు ఈ వెబ్సైట్ని మీరు చూసి ఇక్కడ ఎంత ఇంటేక్ ఉందో దీని కమ్యూనికేషను. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఇది ఇంతకుముందు ఉండేది 2011లో, దీన్ని సడన్గా క్లోజ్ చేశారు. సిఈ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ప్రోగ్రెసివ్లీ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2023. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి క్లోజ్ చేయటం జరిగింది. దీని ప్లేస్లో వేరే ఇచ్చారు. ఇవి ఎంటెక్ కోర్సులు, ఇవి మనకు అనవసరం. ఇవి ఎంటెక్ కోర్సులు. ఇది ఇక్కడ నుంచి ఇవి ఎంటెక్ వస్తుంది, మనకు వచ్చేసి ఇవి మాత్రమే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ you very much. Thanks.